రాజ్గౌడ్ వికారాబాద్ నుంచి వచ్చినాము. మేము స్టార్ లెవెల్లో ఉన్నాము. మా మేడం ముందుగా జాయిన్ చేసినాము, అంటే మాకు ముందుగా తెలియదు. మేడం బలవంతంగా నేను చేస్తా, నేను కాదని గిట్ట చేస్తా అని చెప్పింది. ఇట్లా చూసిన ఏందున్నది ఇంట్లో అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ఒక మీటింగ్కి వచ్చినాము. మీటింగ్ పోయినాక బొగలుకుంటా మీటింగ్కి వెళ్ళినాము. అక్కడ ఒక ఏజ్ పర్సన్ నడుము నొప్పి గురించి చెప్పింది మాకు. చెప్పినప్పుడు మేము ఎగ్జైట్ అయినా, నడుము నొప్పికి ఇంత తక్కువైందా, మేము 30,000 పెట్టుకున్నాం, అప్పటికి తగ్గలేదు. మా మేడంకు నాకు బ్యాక్ పెయిన్ చాలా ఉండే, తగ్గలేదు అని చెప్పి ముందు పోయి ఆ మేడంని కలవని చెప్పి మేడంకి చెప్పిన. పోయి మేడం కలిసింది, ఇవి ట్యాబ్లెట్స్ వాడండి మేడం, కంపల్సరీ తక్కువ అవుతుందని చెప్పింది. అప్పటి నుంచి నేను వెనక నుంచి సపోర్ట్గా చాలా సపోర్ట్ చేసాను. నేను బ్యాక్ బోన్ నాకు ఎట్లుందంటే, ఒక భర్త ఎంబడి భార్య ఉంటుందని అంటారు, కానీ ఒక భార్య ఎంబడి నేను భర్తగా చాలా ఫుల్ సపోర్ట్గా చేస్తాను. ఇప్పుడు స్టార్ లెవెల్లో ఉండి 15 లక్షల కార్ తీసుకున్నాను మేడం చెప్పినప్పుడు. ఈ ఎఫ్ఆర్యూ కాదు, నెక్స్ట్ ఎఫ్ఆర్యూ వరకు 4-5 కార్లు ఇప్పించే సత్తా మేము తీసుకుంటున్నాము. అదేన్నారా ఒకేసారి 10-15 కంపల్సరీ మేము కూడా సపోర్ట్ చేస్తాము. మేము నెక్స్ట్ ఎఫ్ఆర్యూ వరకు ఇప్పుడు 40 డేస్లో డైమండ్ కోరుకుంటున్నా, కానీ చేస్తాం. అది అంటే నా సపోర్ట్ ఉంటే కంపల్సరీ చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.